పరీక్షల సీజన్ ముగియగానే చాలా కుటుంబాలు సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి విహారయాత్రలకు వెళ్లడానికి చూస్తుంటారు. సెలవులని ప్లాన్ చేయడంలో మొదటి అడుగు వాస్తవిక బడ్జెట్ని ఏర్పాటు చేసుకోవడం. కొంతమంది తమ బడ్జెట్ను త్వరగా సిద్ధం చేసుకుని విహారయాత్ర ప్రణాళికను తెలివిగా అమలు చేస్తారు. వీరి బడ్జెట్ తక్కువలో అయిపోతుంది. మరికొందరు తమ ప్రయాణాల కోసం చివరి నిమిషంలో బుక్ చేసుకుంటారు. వీరికి ఖర్చు ఎక్కువ అవుతుంది. హాలిడే ట్రిప్లో బాధ్యతాయుతంగా ఖర్చు చేయడంలో మీకు సహాయపడేందుకు కొన్ని దశల వారి గైడ్. ప్రయాణానికి డబ్బు ఆదా చేసుకోవడం. హాలిడే ట్రిప్కు ముందుగానే ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణంలో రవాణా, వసతి, ఆహారం, ప్రయాణ బీమా, వీసా, షాపింగ్, ఇతర కార్యకలాపాలతో కూడిన అనేక ఖర్చులను పరిగణలోకి తీసుకోవడం అవసరం. ఈ ఖర్చులన్నింటినీ సమర్థవంతంగా చేపట్టేందుకు సరిపడా డబ్బు ఆదా చేయడం ముఖ్యం. పర్యటన కోసం డబ్బు ఆదా చేయడానికి ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను తెరవండి. పొదుపు ఖాతాను ఎంచుకున్నప్పుడు మెరుగైన వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్ని చూసుకుని రుసుము లేని ఖాతా కోసం చూడండి. కనీసం ఒక ఏడాది ముందు నుంచి చేసిన ప్రతి పొదుపుని ఈ ఖాతాలో జమ చేయాలి. మీరు ప్రతి నెల మీ ఆదాయంలో కొంత భాగాన్ని స్థిరంగా ఆదా చేసేలా చూసుకోండి. ఈ ప్రత్యేక పొదుపు ఖాతా ద్వారా వెకేషన్ ఫండ్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ పొదుపును ఇతర విషయాలకు ఖర్చు చేయకుండా నిరోధించవచ్చు. ప్రయాణాల సీజన్ ప్రాంతాన్ని, దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. విదేశాల్లో కూడా ప్రయాణాలకు ఆఫ్ సీజన్ ఉంటుంది. ఈ ఆఫ్ సీజన్లో విమానాలు, వసతి, ఇతర కార్యకలాపాల ధరలు పీక్ సీజన్లో కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. ఆఫ్ సీజన్లో సందర్శకులను ఆకర్షించడానికి టూర్ ఆపరేటర్లు తప్పక ప్రయత్నిస్తారు. హోటళ్లలో డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తుంటారు. విమానయాన సంస్థలు తక్కువ విమాన ఛార్జీలను ఆఫర్ చేయొచ్చు. విమాన టికెట్లను వారాంతంలో కాకుండా మధ్య రోజుల్లో బుక్ చేసుకుంటే ఛార్జ్ తగ్గుతుంది. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి విమానాల కంటే పగలు విమానాల ప్రయాణాల ఖర్చు తక్కువగా ఉంటుంది. మామూలు రోజులతో పోలిస్తే ప్రయాణ సమయంలో అన్ని కార్యకలాపాలకు అధికంగా ఖర్చు అవుతుంది. ఇందులో ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేయడం వల్ల ప్రయాణ ఖర్చులు మొత్తం అదుపులో ఉంటాయి. మీ సామాను ఉంచడానికి, నిద్రించడానికి మాత్రమే గది అవసరమైతే లగ్జరీ హోటళ్లకు బదులుగా హాస్టల్స్, గెస్ట్ హౌసెస్, సర్వీస్ అపార్ట్మెంట్స్ లాంటి బడ్జెట్కు అనుకూలించే వసతిని ఎంచుకోవచ్చు. ముందుగానే వసతిని బుక్ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఇక క్రెడిట్ కార్డ్స్తో ఆన్లైన్లో విమానాలు, వసతి, ఇతర ప్రయాణ సంబంధిత ఖర్చులను బుక్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఇచ్చే ఆఫర్స్, డిస్కౌంట్స్ వల్ల ప్రయాణంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీ వద్ద ట్రావెల్ రివార్డ్స్, మైల్స్ అందించే క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిని తెలివిగా యూజ్ చేసుకోండి. సేకరించిన ఈ పాయింట్స్ మీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఇక డిస్కౌంట్, ఫ్రీ ట్రావెల్ కోసం మీ క్రెడిట్ కార్డులో పాయింట్స్, మైల్స్ని రీడీమ్ చేసుకోవచ్చు. మీ ప్రయాణంలో ఆహార ఖర్చులు నియంత్రించడం ద్వారా డబ్బుని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకి అంతర్జాతీయ వంటకాలతో పోలిస్తే స్థానిక వంటకాలు చాలా చౌకగా ఉంటాయి. వీటి కోసం స్థానిక ఫుడ్ స్టాల్స్, స్థానికులు తినే చిన్న రెస్టారెంట్స్ కోసం అన్వేషించండి. సాధారణంగా ఇవి ప్రతి చోట అనేక సెంటర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రయాణాల్లో ఎనర్జీ లిక్విడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ని వెంట తీసుకెళ్లడం బెటర్. సొంతంగా టాక్సీలు అద్దెకు తీసుకోవడం కన్నా ప్రజా రవాణా చాలా చౌకగా ఉంటుంది. విదేశాల్లో కూడా కొన్ని రోజులకు అపరిమిత ప్రయాణానికి తగ్గింపు రేట్లలో పాసులు లభిస్తూ ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవడం బెటర్. ప్రజా రవాణా ఉపయోగించుకోవడం వల్ల ప్రయాణ భద్రత ఉంటుంది. విదేశాల్లో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా అక్కడ మారకంలో ఉండే కరెన్సీని ఉపయోగించాలి. అందుచేత ప్రయాణానికి బయలుదేరే ముందే మీ స్థానిక బ్యాంకులో కరెన్సీని మార్చుకోవడం చౌకగా ఉండొచ్చు. ప్రయాణంలో అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది బీమా. ఇది ప్రయాణంలో జరిగే అనేక నష్టాలకు పరిహారాన్ని అందిస్తుంది. ప్రయాణికులు ఆర్థిక నష్టాలకు గురవ్వకుండా కాపాడుతుంది. సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ వైద్య ఖర్చులు, ట్రిప్ క్యాన్సిలేషన్, పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సామాన్ల విషయంలో కవరేజ్ అందిస్తుంది. కుటుంబ అత్యవసర ఊహించని పరిస్థితుల కారణంగా మీ ట్రిప్ను రద్దు చేయాల్సి వస్తే ప్రయాణ బీమా రద్దు రుసుము, ఖర్చులను కవర్ చేస్తుంది. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు మీ నెట్వర్క్ ప్రొవైడర్ డేటా ఇవ్వకపోతే స్థానిక సిమ్ని కొనుగోలు చేయండి. జపాన్ టూరిస్టులకు ఉచిత పోర్టబుల్ వైఫై అందిస్తుంది. చాలా దేశాలు సొంత రైడ్ షేరింగ్ యాప్లను కడుగున్నాయి. మీకు టాక్సీ అవసరమైతే అక్కడ యాప్ని యూజ్ చేసుకొని సర్వీసెస్ పొందొచ్చు.